బ్యాంకు కొలువు కొడదామిల ఐబిపిఎస్ 1167 పిఓ పోస్టుల గురించి డీటెయిల్స్. ఐబిపిఎస్ పిఓ 2020లో మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉమ్మడిగా నిర్వహించే భర్తీ ప్రక్రియలో 1167 పోస్టులు ఉన్నాయి. ఈ ఏడాది పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా తుది నియామకం జరిగే సమయానికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు నిరుత్సాహపడకుండా సాధన మొదలుపెట్టాలి. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు ఆన్లైన్లోనే సాధన చేయాలి. ఇందుకు స్మార్ట్ ఫోనును పూర్తిగా ప్రిపరేషన్ కోసమే ఉపయోగించుకుంటే చాలా మంచిది. సిలబస్సు, పరీక్షా విధానం. బ్యాంకు పరీక్షలకు మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్స్లలో కామన్గా 3 సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఉమ్మడిగానే ప్రిపరేషన్ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షకు 55 రోజుల గడువు ఉంది. కాబట్టి మెయిన్స్ కోసం కూడా సిద్ధమైతే ప్రిలిమ్స్కు ఉపయోగపడుతుంది. సిలబస్ను 2 భాగాలుగా విభజించి సాధన చేయాలి. పరీక్ష స్వరూపం: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ ఇది అర్హత పరీక్ష మాత్రమే. మెయిన్స్ కోసం ఈ దశలో అర్హత మార్కులు సాధించాల్సిందే. ఈ దశలో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం ఇంగ్లీష్ లాంగ్వేజ్, రెండవ విభాగం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మూడవ విభాగం రీజనింగ్ ఎబిలిటీస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 ప్రశ్నలు, 30 మార్కులు, 20 నిమిషాల వ్యవధి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు, 20 నిమిషాలే. రీజనింగ్ ఎబిలిటీలో 35 ప్రశ్నలు, 35 మార్కులు, 20 నిమిషాలు. మొత్తము 100 ప్రశ్నలు, 100 మార్కులు. సమయం 1 అవర్ 60 మినిట్స్. నెక్స్ట్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత ఉంటుంది. 0.25 మార్కుల కోత ఉంటుంది. నెక్స్ట్, మెయిన్స్. దీనిలో మొత్తం 5 విభాగాలు ఉంటాయి. విభాగాలు: రీజనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 ప్రశ్నలు, 60 మార్కులు, 60 నిమిషాలు. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు, 40 మార్కులు, 35 నిమిషాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు, 40 మార్కులు, 40 నిమిషాలు. డాటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ 35 ప్రశ్నలు, 60 మార్కులు, 45 నిమిషాలు. మొత్తం 155 ప్రశ్నలు, మొత్తం మార్కులు 200, మొత్తం సమయం 3 గంటలు. నెక్స్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్సే 2 ప్రశ్నలు, 25 మార్కులు, 30 నిమిషాలు. నెక్స్ట్, ఈ విభాగంలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. నెక్స్ట్, ఇంటర్వ్యూ. ఇది 3వ దశ. మౌఖిక పరీక్ష ఇంగ్లీష్లోనే ఉంటుంది. మెయిన్స్ మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఉద్యోగం వచ్చినట్టే. నెక్స్ట్, ప్రిపరేషన్ ప్లాన్. మెయిన్స్ కఠినంగా ఉంటుంది. కాబట్టి విభాగాల వారీగా ముఖ్యమైన చాప్టర్లను అవపోసన పట్టాలి. మొదటిసారి బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా పిఓ 2020 ఖచ్చితంగా సాధించవచ్చు. కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిన అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినవి: 1.
సిలబస్ను క్షుణ్ణంగా పరిశీలించడం. నెక్స్ట్ 2 పరీక్ష విధానం సబ్జెక్టుల వారీగా ప్లాన్. 3 గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడం. 4వది మోడల్ పేపర్లను ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయడం. 5వది ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు రివిజన్ చేయడం. 6వది దీనివల్ల సమయపాలన సామర్థ్యం తెలుస్తుంది. 7వది 40% చాప్టర్లు 80% మార్కులు కలిగి ఉంటాయి, అవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. 8వది కామన్ టాపిక్స్పై ఎక్కువ దృష్టి సారించాలి. అంటే ఒక టాపిక్ నుండి 4-5 ప్రశ్నలు వచ్చే వాటిని ఎంచుకొని ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ విభాగాల వారీగా ప్రిలిమినరీ, మెయిన్స్ రెండిటిలోనూ ఒకే విధమైన సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి విభాగాల వారీగా ప్రిపరేషన్ చేయాలి. ప్రతి చాప్టర్ నుండి బేసిక్ ప్రశ్నలతో పాటు అడ్వాన్స్డ్ ప్రశ్నలను అవపోసన పట్టాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ కోసం నంబర్ సిరీస్, సింప్లిఫికేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ నుంచి 60% ప్రశ్నలు వస్తాయి. 1-2 ప్రశ్నలతో కూడిన టాపిక్స్ పర్సెంటేజీ, యావరేజెస్, టైమ్ అండ్ వర్క్, రేషియో, ప్రొపోర్షన్, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ వంటివి బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్, మెయిన్స్కు విడిగా మోడల్ ప్రాక్టీస్ పేపర్లను సాధన చేయాలి. మంచి మార్కులకు ప్రతిరోజు స్క్వేర్స్, క్యూబ్స్, షార్ట్కట్ మెథడ్స్, బాడ్మాస్ పద్ధతులను పాటించాలి. క్యాలిక్యులేషన్స్ వేగం పెంచుకోగలిగితే ఈ విభాగంపై పట్టు సాధించినట్లే. నెక్స్ట్ 35 ప్రశ్నలు చాప్టర్ల వారీగా. నెంబర్ సిరీస్ ఒక 5, సింప్లిఫికేషన్స్ 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 5, డాటా ఇంటర్ప్రిటేషన్ 10-15, అర్థమెటిక్ అంశాలు 5-10. నెక్స్ట్ రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్. రీజనింగ్ దీని నుండి 5-6 ప్రశ్నలు వచ్చే కామన్ టాపిక్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్లో కలిపి 65 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పిఓ పరీక్షకు రీజనింగ్ ప్రశ్నలు హెచ్చు స్థాయిలో ఉంటాయి. ఈ విభాగంపై పట్టు సాధించాలంటే ఇంగ్లీష్పై అవగాహన ఉండాలి. ముఖ్యంగా పజిల్స్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలకు ఇంగ్లీష్ అవసరం. రీజనింగ్ విభాగం నుండి కోడింగ్, డీకోడింగ్ 4 లేదా 5 ప్రశ్నలు, సిలాయిజం 3 లేదా 4, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ 4 or 5, బ్లడ్ రిలేషన్స్ 3 or 4, పజిల్ టెస్ట్ 20, డైరెక్షన్స్ 2 or 3, ర్యాంకింగ్స్ 2 or 3, సిరీస్ 3 or 4, ఇన్పుట్ అవుట్పుట్ 1 or 2. ఈ సెక్షన్లో రీడింగ్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల సమయ పాలన కూడా కీలకమని గ్రహించాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ నుండి కూడా కామన్ టాపిక్స్ ఎంచుకొని ప్రిపేర్ కావచ్చు. గత ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే ఈ విభాగం నుండి 70% ప్రశ్నలు నాన్ గ్రామర్ నుండి వస్తున్నాయి. కాబట్టి ఇంగ్లీష్లో కాస్త పట్టు ఉన్న ఈ సబ్జెక్టుపై మంచి మార్కులు సాధించవచ్చు. ఇందులోని చాప్టర్లు రీడింగ్ కాంప్రిహెన్షన్స్ 8-10, స్పాటింగ్ ఎర్రర్స్ 5, క్లోజ్డ్ టెస్ట్ 5-6, పేరా జంబుల్డ్ 5, సినానిమ్స్ అంటోనిమ్స్ 2, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 4-5. నెక్స్ట్ మోడల్ పేపర్లు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ చదవడం వల్ల ఇంగ్లీషు ఈజీ అవుతుంది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఇది మెయిన్స్లో మాత్రమే వచ్చే అంశం.
దీని నుండి బ్యాంకింగ్, ఎకనామీ, వాణిజ్యం వంటి ఆర్థిక అంశాలు ఉంటాయి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలి. వాణిజ్య బ్యాంకుల విధానాలు, ఆర్బీఐకి పాలసీ రేట్లు, మానిటరీ పాలసీ విధానాలు, నీతి ఆయోగ్ రిపోర్టులు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీలు, కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బ్యాంకింగ్, ట్యాక్సింగ్, 15వ ఆర్థిక సంఘం కొత్త పథకాలు, జాతీయ అంశాలు, వైరస్ వల్ల సంక్రమించే జబ్బులు, వాటి వ్యాక్సిన్లు, జాతీయ అంతర్జాతీయ అంశాలు, సదస్సులు, ముఖ్యమైన రోజులు, అవార్డులు, పుస్తకాలు, రచయితలు వంటి అంశాలపై నోట్స్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్, లెటర్ రైటింగ్ ఎస్సే. ఇది పూర్తిగా ఇంగ్లీష్లో ఉంటుంది. మెయిన్స్లో భాగంగా కీబోర్డులపై టైపు చేయాలి. పర్సనల్, అఫీషియల్ లెటర్ రైటింగ్పై మెలకువలు పట్టు సాధించాలి. ఎస్సే కోసం 20 అంశాలపై సొంతంగా ఎస్సే తయారు చేసుకోవాలి. కంప్యూటర్ కీబోర్డుపై ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన విషయాలు: చివరి తేదీ ఆగస్టు 26. వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. అర్హత ఏదైనా డిగ్రీ. ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు ₹175, ఇతరులకు ₹800. వెబ్సైటు www.ibps.in. ప్రిలిమ్స్ తేదీలు అక్టోబర్ 3, 10, 11. మెయిన్స్ నవంబర్ 28. ఇంటర్వ్యూ 2021 జనవరి, ఫిబ్రవరి. పరీక్షా సెంటర్లు: ప్రిలిమ్స్ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, కరీంనగర్. మెయిన్స్ హైదరాబాదు. ఏపీలో అయితే విజయవాడ, వైజాగ్, గుంటూరు, కర్నూలు. నెక్స్ట్, బ్యాంకు ఉద్యోగాల పర్వం మొదలైంది. ఇదివరకే 2 నోటిఫికేషన్లు వెలువడగా తాజాగా 1167 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీకి ప్రకటన విడుదలైంది. కరోనా కారణంగా నిరుద్యోగం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కొలువులు సాధించాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి అనే విషయాలు మీకోసం అందించాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.